పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. కమిట్మెంట్ ఉంటుంది. ఈ కమిట్మెంట్ ప్రకారమే మనం ఎన్నికలకు పోతాం. ఎన్నికల తర్వాత ఇలా ఉంటుంది చెప్తాం. ఆ కమిట్మెంట్ తో నడుచుకోమని మేము చెప్తున్నాం. ఆ కమిట్మెంట్ నాకు తెలియదు, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అది ఎప్పుడు నా దగ్గరికి వస్తే మాత్రం చెప్తా, 100% చెప్తా ప్రెస్ మీట్ పెట్టి. ఆ కమిట్మెంట్ ఇది ఉంది కాబట్టి ఈరోజు 21 సీట్లు తీసుకున్నాం. మేము తీసుకుని 24, 3 ఇచ్చేసాం. 3 ఎంపీ 1 ఇచ్చేసాం. స్వయాన నాగబాబు గారు సొంత అన్నయ్య సీటు త్యాగం చేస్తాం మేము బీజేపీకి. అనకాపల్లి ఈ వేవ్లో గెలిచిపెట్టాడు ఆయన. ఈ వేవ్లో నాగబాబు గారు గెలిచిపోయింటారు. ఎవరు పోటీ చేయని గెలిచిపోయింటారు. అలాంటి వేవ్లు వదులుకున్నాం మేము. ఎందుకో మేము కూటమికి వాల్యూ ఇచ్చాం, చంద్రబాబు గారికి వాల్యూ ఇచ్చాం, మోడీ గారికి వాల్యూ ఇచ్చాం. మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసాం అందరం. కాబట్టి నా ముఖ్యమంత్రి పదవి కన్నా రాష్ట్రం ఇంపార్టెంట్ అని కోరుకునే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పెద్ద పోస్ట్ ఆయన ఉంది ఆల్మోస్ట్ మా దృష్టిలో. కానీ టీడీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకి మేము అలా కౌంటర్ వేయాల్సి వచ్చింది. మీరు తగ్గండి, మీ కోరికలు మీకు ఉంటాయి, మనసులో పెట్టుకోండి, మా కోరికలు ఉంటాయి, మేము చెప్పామంతే. దావోస్ పర్యటన తర్వాత నారా లోకేష్ గారికి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఒకవేళ ఇస్తే, నాగబాబు గారికి యాజ్ యూజువల్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే మీ స్టాండ్ ఏంటి? అది జరగదు, వదిలేండి మేడం. లోకేష్ గారు తీసుకోరు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ వేరు, ఆయన ఇచ్చే మర్యాద వేరు. నారా వారి కుటుంబం, కొన్నిదల కుటుంబం వేరు కాదు, కులం వేరేమో చెప్పారు. 4 బ్రదర్స్, మెగా బ్రదర్స్ లో 4 బ్రదర్స్. కొత్త భాష అని చెప్పారు. ఎందుకు కలిపేశారు బాబు గారు? అంటే బాబు గారు కూడా మా కుటుంబంలో ఒకరిగా భావించి మేమందరం కూడా ఈరోజు నాగబాబు గారు కూడా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సార్ అంటారేమో కానీ అన్నయ్య కన్నా ఎక్కువ ఆయనతో జర్నీ చేస్తున్నాం ఇప్పుడు మేము. చంద్రబాబు గారు కూడా మెచ్చుకోవాలి మేడం, నేనేం తప్పుగా చెప్పను. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. చంద్రబాబు ఫోటో ఎక్కడ ఉంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టమని చెప్పి ఆర్డర్ వేసిందే చంద్రబాబు గారు. జీవో పాస్ చేస్తారు ప్రతి ఆఫీస్ లో. అంత చేసే బాబు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కుర్చీ వేయలేదని చెప్పి సోషల్ మీడియాలో బాగా మీడియా, వైసీపీ పేటీఎం మీడియా ఉంటుంది మేడం, 100 రూపాయలు బ్యాచ్. ఆ ఇన్సిడెంట్ చూస్తే అక్కడ 2 కుర్చీలే ఉన్నాయి. అవన్నీ లేదులే మేడం. ఏదో పర్సనల్ గా ఇప్పుడు మనం 3 ఉంటాం మేడం, ఏదో పర్సనల్ గా మాట్లాడడం పక్క తీసుకెళ్ళి మాట్లాడతాం. కుర్చీలు పక్కన వేసుకొని అది ఫోటో కూడా వాడుకుంటారు. ఓకే, 3 లేరు, మంచి ఎప్పుడు చూపిరు మేడం, చెడ్డని బాగా పబ్లిసిటీ చేస్తారు. ఇది కామన్ సైకలాజికల్ గా. బట్ ఇంటర్నల్ గా కూటమిలో వ్యక్తుల మధ్య, అంటే మంత్రుల మధ్య సమన్వయము, పార్టీల మధ్య సమన్వయము ఎలా ఉంది కిరణ్ గారు? ఎందుకనంటే నిజంగానే ఎలక్షన్స్ కి ముందు కొంత అంగీకారం చేసుకొని ఫామ్ అయ్యి గవర్నెన్స్ లోకి రావటం ఒకటి, ఆఫ్టర్ గవర్నెన్స్ ఫార్మింగ్ తర్వాత మీ స్టెప్స్ మీరు వేస్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటేనే ఇబ్బందులు ఉంటాయి కొన్నిసార్లు. కామన్ గా అక్క చెల్లెలు ఉన్న కామన్ గా ఇబ్బందులు ఉంటాయి. ఆధిపత్య పోరు ఉంటుంది, వాడు ఎక్కువ మంచి బట్టలు వేసుకున్నాను, వీడు మంచి బట్టలు వేసుకుని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఉంటుంది, కానీ అడ్జస్ట్ చేసుకుని పోవడం రాజకీయం. ఇప్పుడు మేము అడ్జస్ట్ కాకుండా మేము బయటపడినాం అనుకోండి, ఇప్పుడు చూడండి వాళ్ళు డిప్యూటీ సీఎం కావాలి, మేము సీఎం కావాలని ఉన్నారు, వాడుకుంది ఎవరు మధ్యలో? పేటీఎం బ్యాచ్ బ్రహ్మాండం వాడుకున్నారు 2 రోజులు. వాళ్ళకి ఎందుకు వాడుకుంటారండి? మీ మధ్య జరిగేదే వాళ్ళు చెప్తున్నారు. అదే మేడం, మేము అది ఎందుకు అవసరం వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తున్నా నేను. మనమిద్దరము మన ఇంట్లో ఉన్న విషయాన్ని బయటికి తీసుకొస్తాం. మీరు సభ్యులు మీరు ఏమైనా ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయా? ఎందుకు అనంటే కడప జిల్లాకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గం, అవుట్ ఆఫ్ కంట్రీలో దావోస్ లో ఐ థింక్ భరత్ గారు, బీసీ కమ్యూనిటీ, వర్మ గారు, పవన్ కళ్యాణ్ ని అన్ని రకాలుగా సేవ్ చేసి, అంటే ఐ మీన్ లోకల్ గా అతన్ని స్ట్రాంగ్ చేసి ఎలక్షన్స్ లో గెలవటానికి దూరపడిన వర్మ గారు కూడా డిపి ఏకంగా నారా లోకేష్ గారిది పెట్టుకున్నారు. ఆయన సీఎం ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ యువ నాయకుడు, వాళ్ళు ప్రేమించచ్చు, ద్వేషించచ్చు. నేను ఒకటే చెప్తాను మేడం, నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక అతను నాకు ఇంకా నచ్చింది, అలా మీకు కూడా చెప్పాలి. మీరు చూసి ఏబిఎన్లో ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట అన్నాడు మేడం, నారా లోకేష్ గారిని చంద్రబాబు కన్నా ప్రేమించే వ్యక్తులు ఉంటారా? ఉండరు. ఆయన తెలుసు కదా ఏం చేయాలి, వీళ్ళేదో చెప్పేది ఆయనకే తెలుసు ఏం చేయాలో. వీళ్ళు చెప్తే జరిగేది కాదు అవన్నీ. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరిని ఏడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఏమి చేయాలో చంద్రబాబు గారికి తెలుసు, కళ్యాణ్ గారికి తెలుసు. వీరు ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు. ఒక బ్యాచ్ ఉందిలేండి, మామూలుగా ఇంతకుముందు వైసీపీ భజన్ బ్యాచ్ అనేవాళ్ళం. ఎక్కువ బ్యాచ్ వాళ్ళ స్వార్థం కోసమో, లేకపోతే వాళ్ళ ప్రేమ ఎక్కువ అయిపోయిందో, లేదంటే వాళ్ళు మెహర్బానికి వచ్చి రకరకాలుగా ఉండొచ్చు.
వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. మీరు ఇక వాళ్ళని అడగాలి, వర్మ గారినో శ్రీధర్ గారినో. నన్ను అడిగితే మాత్రం మా నాయకుడు కించపరుస్తూ మా నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం ఎవరిని ఒప్పుకోం. ఫైనలీ ఒక విషయం అంటే టీడీపీ వాళ్ళు మేము కలిసి బాగానే ఉన్నాం. ఈ సీఎం డిప్యూటీ సీఎం పంచాయతీలు ఎంత త్వరగా పుడి స్టాప్ పడిపోతే అంత మంచిది అని కోరుకున్న సమయంలో నేను హైకమాండ్ స్టేట్మెంట్ ఇచ్చింది అన్న. టీడీపీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకెవరు కూడా మాట్లాడకండి, ఇంతటితో పులి స్టాప్ పెట్టనన్నారు. మళ్ళీ రాత్రి భరత్ ఒకడు ఆడాడు మళ్ళీ సీఎం అని స్టేట్మెంట్ మాట్లాడారు. సీఎం గారు మళ్ళీ సీరియస్ అవ్వడము అంటే ఏమైందండి మేడం, చెప్పాం కదా, ఎవరు పర్ఫార్మెన్స్ కూడా వెళ్ళిపోతున్నారు, ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అలా ఉండకూడదు. కానీ ఒకటి చెప్తాను మేడం, పవన్ కళ్యాణ్ గారు అంత దగ్గరగా చూసే వ్యక్తులు నేను ఒకడు కాబట్టి 10 ఏళ్ళు ఈ కూటమి డిస్టర్బ్ చేయడం వల్ల అది కాదనుకుంటున్నా. 10 years అయితే ఈ కూటమిని డిస్టర్బెన్స్ చేయడం ఎవరోలా కాదనుకుంటున్నా. మేము మహామా శక్తులు వచ్చినా కాదు అని అనుకుంటున్నాం. ఇది మాత్రం మాకు కూడా సమాచారం మేడం. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కంటే కూడా బీజేపీ హైకమాండ్ తో ఎక్కువగా సఖ్యతతో ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా aggressive గా వెళ్తుంది. అవును, కూటమి 10 years అనేది పాజిటివ్ గా తీసుకోవాలంటారు. అవును మేడం. ఎందుకో ఇప్పుడు మోడీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి డబుల్ అత్యంత ఇష్టమైన వ్యక్తి మోడీ గారు. ఇద్దరు 2014 కలిసే పనిచేశారు. 6 నుంచి పనిచేయడం మధ్య 2019 ఈ కూటమి విచ్ఛిన్నం అవబోతుంది అని లేదు మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ రాజకీయాల్లో మంచి అక్కడున్న సత్సంబంధాలు చాలా బాగున్నాయి. అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, మోడీ గారు కానీ, ఇంకా బ్యాచ్ అందరూ ఎవరైతే మినిస్టర్ అందరితో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటారు. మొన్న కూటమి కూడా మనం ఇంకా చెప్పుకోవాలంటే చంద్రబాబు గారితో కూటమి అంత సెట్ కాకపోయినా కూడా చివరి నిమిషంలో దాన్ని చేసిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారే. రియల్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు సినిమా తీశారు గేమ్ చేంజర్ కానీ రియల్ గేమ్ చేంజర్ వచ్చి మా బాసే పవన్ కళ్యాణ్ గారు. గేమ్ చేంజర్ ఆయనే. దాంట్లో సెట్ చేసి లాబింగ్ చేసి తగ్గి సీట్లు వదులుకొని గెలవాలి. అక్కడ మోడీ గెలవాలి, ఇక్కడ చంద్రబాబు కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో సెట్ చేసిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఎక్కడ ఢిల్లీ పెద్దలతో మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా పనిచేస్తారా, మొన్నటి దాకా భయభ్రాంతి గురారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అలాగే ప్రత్యేక జోన్, రైల్వే జోన్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇప్పుడు అన్ని రెడీ అయిపోయింది. కూటమి భాగస్వామ్యంతో పోలవరం పూర్తిగా కంప్లీట్ అవబోతుందంట. నాకు తెలిసి ఒక 1 year అయిపోతుంది మేడం. 1 year లో మోస్ట్ 1 year నిధులు చెప్తున్నారు అయిపోతుంది మేడం. చూడండి 1 year. అనిల్ కుమార్ యాదవ్ లాగా నెక్స్ట్ ఓపెన్ చేస్తే అసెంబ్లీకి వస్తాను చెప్పాడు. ఇంత నాకు బతలేదు మనిషి. ఇంకా ఓపెన్ గా ఏడున్నాడు తెలీదు. ఆయన ఒక ఆయన మంత్రి వచ్చాడు, రెండోసారి గంట మంత్రి ఒకటి వచ్చినాడు, అంబటి రాంబాబు. ఆయన ఆడున్నాడు తెలీదు. పోలవరం మాత్రం ఆడే ఉంది. వాళ్ళు మాత్రం బాగా ఎదిగారు అన్ని విధాలుగా. అరగంట మంత్రి ఎదిగారు. వాయిస్ వేసుకుని నోరు ఆవు నోడలాగా అరిచిన అనిల్ కుమార్ యాదవ్ ఎదిగాడు. కానీ పోలవరం మాత్రం ఎదగలా, అట్టే ఉంది. ఇప్పుడు అని మొన్న 15,000 కోట్లు 23,000 కోట్లు ఇచ్చారు, స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి 26 కల్లా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వరం పోలవరం వచ్చేస్తుంది కన్ఫామ్ గా. పోలవరం కూటమి ప్రభుత్వంలో రికార్డ్ చేసుకోవచ్చు. ఆన్ రికార్డ్ సరే మేడం. ఇలా చాలా మంది నాయకులు మాకు ఆన్ రికార్డే చెప్పారు. మీరు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు తెరవరకు అయ్యారు. వాళ్ళు వైసీపీ అయితారు. అందుకే రేపని చెప్పట్లా, 26 అని చెప్తున్నా. 26 లోపు పోలవరం కంప్లీట్ అయిపోతుంది. రాజధాని కూడా 29 లోపు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గ్రాఫ్ కు వస్తుంది. అదే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కానీ ఇదే ప్రభుత్వం వచ్చిందంటే వస్తుంది. మరో హైదరాబాద్ ధీటుగా పోటీగా కాకపోయినా అంచుమించులో అమరావతి రెడీ అవుతుంది. రైట్. ఎమ్మెల్సీ ఇచ్చాక రోజా గారి పోర్ట్ఫోలియోని నాగబాబు గారికి ఇవ్వబోతున్నారంటే టూరిజం నిజమేనండి? మేడం ఒకటి, నాగబాబు గారు నాకు ఇది కావాలని అడగట్లేదు. మేము నాగబాబు గారు మేము చక్కగా చూసుకోవాలి అనుకున్నాం. రాజ్యసభ అవుతారని, టీడీడీ చైర్మన్ అవుతారని కోరిక చెప్పాను. మనుషులు కోరిక అర్థం మేడం. ఎందుకు జరగట్లేదు? అటు మోడీ గారి ఆశీస్సులు, అమిత్ షా గారి సపోర్ట్ ఇవన్నీ ఉన్నా కూడా నాగబాబు గారి పదవి మీద పిచ్చలేదండి. నాకు అర్థమైంది. ఆయన లేదు దానికి ఆలోచన. ఏదో ఆ ఎన్నికల్లో పార్టీకి పనిచేసినట్టు తిరిగాడు ఆయన కూడా. మన ఎన్నికల్లో పిఠాపురం అంతా నాగబాబు గారు పనిచేశారు. కాకినాడ జిల్లాకు నాగబాబు గారు తిరిగారు. నాగబాబు గారు, వరుణ్ తేజ్ బాబు, వాళ్ళ వైఫ్, మేడము అందరూ కుటుంబంతో తిరిగారు. కాబట్టి నాగబాబు గారు కూడా ఆయన్ని గౌరవించుకోవాలంటే మనం మనకు పదవి ఒకటి ఇవ్వాలి. గౌరవం అంటే ఆస్తులో పాస్తులో కాదు మేడం, ఒక పదవి. ఇది గౌరవం అంటే మన పదవి ఇస్తారు, గౌరవం ఉంటుంది. ఆ గౌరవ పదవికి మంత్రి బాగుంటుందని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇస్తారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా ఆయన పని చేసుకుంటాడు
ఆయన కూడా డైరెక్ట్ డాషింగే, మనసులో ఏది పెట్టుకోడు, ఓపెన్ గా మాట్లాడేస్తారు, తిట్టేస్తాడు. మళ్ళీ అరిచినా ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి నాగబాబు గారు కూడా. కాబట్టి ఆయనకి ఏ సాకిచ్చినా మా దగ్గర సాకలే కదా, టూరిజం మా చేతిలో ఉంది. టూరిజం ఇప్పుడు సినిమాటోగ్రఫీ మా దగ్గర ఉంది, మా మింత్రి గారి దగ్గరే. ఏదో మార్చుకొని చేసుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు ఏమో, కానీ మాకైతే పూర్తిగా మంత్రి అయ్యాక ఖచ్చితంగా ఆయనకైతే మంచి గౌరవం అయితే దక్కుతుంది, మంచి గౌరవం అయితే స్థానం ఇస్తారు ఆయనకి. ఇంతకుముందు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారే అని అన్నారు కదా, నిజంగానే అంత ఇబ్బందులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఎవ్రీథింగ్ సెట్ చేసి దీన్ని ఒక డైమెన్షన్ లోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించినప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మాటకి లేదంటే ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ ని టీడీపీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనే వార్తలు కొంతమంది సీనియర్ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తూ అది ఆయన ఇప్పుడు లోకేష్ గారు కూడా టీటీడీ క్షమాపణ చెప్పాలి అని అన్నప్పుడు అది వ్యక్తిగతం అని కొట్టి పారేశారు. ఎలా చూడాలి ఈ టూ డిఫరెంట్ యాంగిల్స్? పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఆవేశమైన పొలిటీషియన్ తో పాటు ఆలోచన పొలిటీషియన్ కూడా. ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది సినిమాలో ఆయన కోసం పెట్టినట్టు డైలాగ్ త్రివిక్రమ్ గారు ఆయన కోసం రాశారు, ఆయన కోసం సెట్ అయింది. ఇక్కడ ఇష్యూ జరిగిందండి, వేరే మీరు వేయడం కాదు, కరెక్ట్ కాదు. ఎవరు పరిపాలించేది? ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు టీడీడీ చూస్తున్నారు. మీరు గైడ్ లైన్స్ సరిగా లేక అత్యుత్సాహమో లేకపోతే మిస్టేక్ జరిగింది కదా, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతే ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని ఎత్తుకునేవాళ్ళు, అసలు పెద్దగా మోసేసేవాళ్ళు బ్యాండ్లు ఎత్తుకొని. మేమే మాట్లాడేసరికి కామైపోయారు, మాట్లాడలేకపోతారు ఇంకా వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఇంకేం మాట్లాడదాం అనేసి మేమేం చెప్పాము. జగన్ గారు వచ్చి పరామర్శించారు, జగన్ గారు వచ్చారు. ఆయన మామూలుగానే ఇంకా నేను చెప్పాలంటే ఒక సవాల్ చూస్తేనే నిద్రపోరాడు, 6 సవాలు కనిపించేసరికి పరిగెత్తిచ్చాడు అనుకుంటారు. తిరుమల లడ్డూ విషయం అంత జరిగింది కదా, గీ చేంజర్ ఆయన పేరు. మా బాస్ గేమ్ చేంజర్, ఆయన గీ చేంజర్.